నమస్తే. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు మరి వెలువడుతున్నటువంటి ఆ పరిణామాన్ని కూడా చూసుకోవచ్చు. మొదటి రౌండ్ యొక్క ఫలితం మరి వెలువడినట్టుగా అఫీషియల్గా వెలువడినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మల్లన్న టీం సభ్యులు కావచ్చు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దగ్గరుండి కూడా పరిశీలించడం జరిగింది. మొదటి రౌండ్లో భాగంగా సుమారుగా 96,000 ఓట్లని పడ్డటువంటి 33 ఏదైతే 3,33,000 ఓట్లు సంబంధించినటువంటి పోల్ అయితే దాంట్లో భాగంగా 96,000 ఓట్లను లెక్కపెట్టడం జరిగింది. కేవలం 4 రౌండ్లు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 96,000 ఓట్లను లెక్కపెట్టినటువంటి దశలో మరి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మల్లన్నకి ఎడ్జ్ ఉందా, లేకపోతే ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, అసలు ఎలా జరుగుతుంది కౌంటింగ్ అన్నటువంటి దానిపైన ఒకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రియాజ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన పక్కన ఉండు అన్న. నమస్తే అన్న. ఎట్లా జరుగుతూ ఉన్నది ఇలా కౌంటింగ్? కొంత సాధారణమైనటువంటి ఎన్నికలకి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన ఫలితాలకు చాలా తేడా ఉంటుంది కౌంటింగ్ విషయంలో. బేసికల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటింగ్ అనేది కొంత సంక్లిష్టంగా ఉంటుంది, కౌంటింగ్ కూడా అదే రకంగా సంక్లిష్టంగా ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే గెలిచే అభ్యర్థికి 50% ఓట్లు రావాలి. 50% ఓట్లు ప్లస్ 1 ఓటు వచ్చినా కూడా అతను గెలిచినట్టుగా ప్రకటిస్తారు. మొత్తం ఓవరాల్గా 4,61,000కు పైగా ఓవరాల్గా ఓట్లకు సంబంధించిన ఓటర్లు ఉంటే మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 3,33,000 వరకు పోలైనాయి. మొట్టమొదటిసారిగా ఈ పోలైన ఓట్లను వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బండిల్స్ కడతా ఉంటారు. మళ్ళీ ఒక్కొక్క బండిల్ తీసేసి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క రౌండ్లో ఒక మార్నింగ్ అనుకున్నది ఏంటంటే మొత్తం ఓవరాల్గా 7 రౌండ్లకి సంబంధించిన కౌంటింగ్ అనుకున్నారు, కానీ దాన్ని కొంచెం కుదించేసి 4 రౌండ్లు చేశారు. ఇప్పుడు ప్రతి రౌండ్లో 96,000 ఓటింగ్కి సంబంధించిన లెక్కలు మనకు ముందుకు వస్తూ ఉంటాయి. అట్లా 4 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఫలితం బయటకు వస్తుంది. ఈ మొత్తం ఓవరాల్గా 3,33,000కు పైగా ఉన్న ఓట్లను కౌంట్ చేసేసరికి అందులో ఏ అభ్యర్థికి అయితే 50% మోర్ దాన్ 1 ఓట్ వస్తే అతను ఎమ్మెల్సీగా ప్రకటించబడతాడు. ఇప్పుడే మనకు దాదాపుగా కట్టలు కట్టి అవన్నీ అయిపోయేసరికి దాదాపు 3 o'clock అయింది. 3 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది. 3 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయితే 96,000 ఓట్లకు సంబంధించిన లెక్కింపు పూర్తయినాకనే అఫీషియల్గా మనకి ప్రధానంగా కౌంటింగ్ అధికారులు రిజల్ట్ను అనౌన్స్ చేస్తారు. మొదటి రౌండ్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇంకా కొంత టైం పడుతుంది. బహుశా ఇంకొక 2 గంటల్లో 8 గంటల వరకు దాని మీద ఒక స్పష్టత వస్తుంది. కానీ మాకు కూడా సమాచారం ఏంటంటే ఏజెంట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండేది కాబట్టి ఏజెంట్స్ షిఫ్టింగ్ ఉన్నది. సరే, మా పార్టీ కాదు మిగతా పార్టీకి సంబంధించిన కూడా సమాచారాలు బయటకు ఉన్నాయి. సరే, మాకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్లోనే మా దగ్గర, నేను ఇప్పుడు గణాంకాలు చెప్పడానికి సిద్ధంగా లేను, కానీ చాలా స్పష్టంగా ఈ లెక్కింపబడుతున్న ఓట్లలో మల్లన్న మోర్ దాన్ 50% ఓట్ల లీడింగ్తో కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు మా దగ్గర దాని ప్రకారము 56% అంటే ఇప్పుడు పోలైన ఇంకా పూర్తిగా రిజల్ట్ కాదు, అఫీషియల్స్ 96,000 ఓట్లలో ఎన్నైతే 96,000 ఓట్లు కాదు, కౌంట్ అయిన ఓట్లలో ఇప్పటివరకు ఇంకా 96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తి కాలేదు, కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు కౌంట్ అయిన ఓట్లలో 50% ప్లస్ 1 ఓట్ వచ్చినా గెలిచినట్టు చెప్పాను నేను, మొత్తం టోటల్గా వచ్చిన ఓట్లలో. ఇప్పుడు మా దగ్గర సమాచారం మేరకు మల్లన్న దాదాపుగా 56% ఓట్లతోటి కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి బహుశా సహజంగా ఈ ఎన్నికల్లో నియోజకవర్గాలుగా వారిగా ఎన్నిక సంబంధించిన కౌంటింగ్ ఉండదు, మొత్తం ఓట్లని కలుపుతారు. ట్రెండ్ అనేది మనకు తెలుస్తుంటుంది. ఫస్ట్ రౌండ్లో జనరల్గా ఎవరికైతే లీడింగ్ ఉంటారో అంటే 50% దాటిందంటే ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనుకోవాలి. ఇప్పుడు మా దగ్గర లేటెస్ట్ ట్రెండ్సే ఉన్నాయి. ఇప్పుడు తొలి దశనే ఇప్పుడే నేను అఫీషియల్గా మేము చాలా అప్రదర్శకంగా ముందు పోతామని ప్రకటించారు, కానీ దిశ మాత్రం మా వైపు చూపెడతాం. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటా ఉన్నారు మల్లన్నకి? ఇప్పుడు ఒక్క అంశం అండి, మల్లన్న గెలవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ని ప్రభావితం పరచడం అనేది సాధ్యం కాదు. అతను ఎవరైతే ఎమ్మెల్సీ గెలవబోతున్నాడో అతని వ్యక్తులకు పరిచయం ఉండాలి. ఇప్పుడు మొత్తం పోటీ చేసే 52 మంది అభ్యర్థుల్లో మల్లన్న సుపరిచితులు అందరికీ తెలుసు. ఎందుకోసం అంటే అంతకుముందు 2 సార్లు పోటీ చేశాడు. అంతకుముందు 2016లో ఒకసారి, దాని తర్వాత 2021లో ఒకసారి పోటీ చేశాడు. కాబట్టి ఈరోజు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరు పోటీ చేసినా కూడా ఓటర్కి, ఎందుకంటే ఓటర్లో పెద్దగా మార్పు ఉండదు, కొద్దిమంది మాత్రం ఆడవకుండా పోతాం. అంటే పోటీ చేసినంత మాత్రం ప్రధాన క్రైటీరియా ఏంటంటే తను ఓటేయాలనుకున్న అభ్యర్థి ఓటర్లకు పరిచయం ఉండాలి. మల్లన్నకు ఆ క్వాలిఫికేషన్ ఉంది. రెండోది ఏంటంటే తెలంగాణ మొట్టమొదటి నుంచి తిరుగుబాటు భావతాను ఎగరేస్తున్నది. బేసికల్గా ఉద్యమ నేపథ్యం ఉండి, అట్లాగే కొంత సోషల్ జస్టిస్ వైపు మాట్లాడి, అట్లాగే కొంత సోషలిస్ట్ భావాలు ఉండి ప్రజల సమస్యలను తన ఓన్గా చేసుకున్న చరిత్ర మల్లన్నకున్నది. ఇక మూడవ గొప్పతనం ఏంటంటే ఈసారి మల్లన్న పోటీ చేసుకుంటున్నది అధికార కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. అందుకోసం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు కానీ, మంత్రులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వీరందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనకు ఓవరాల్గా మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లోనే కాంగ్రెస్ హైడ్గా ఉన్నది. కాబట్టి ట్రెండ్ ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్లన్నకు ఈసారి అన్ని అవకాశాలు ఆయనకు విజయానికి దోహదపడుతున్నాయి.
కాబట్టి ఖచ్చితంగా మల్లన్నను గెలిపించే అవకాశం ఉంది. నేను స్వయంగా మల్లన్న గారితో దాదాపుగా 15 రోజులు అంటే చాలా అంటే మనకి ఫుట్ టు ఫుట్ అంటే అడుగులో నేను బేసికల్గా ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. అనేక మార్నింగ్ వాక్స్లో పోయినాను, లైబ్రరీస్లోకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడినాను, ఎంప్లాయీస్ యూనియన్స్తో మాట్లాడినాను, టీచర్ ఎంప్లాయీస్ యూనియన్స్, డాక్టర్ ఎంప్లాయీస్ యూనియన్స్, ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ యూనియన్స్. సింగరేణిలో ప్రధానంగా నేను అడ్డా చేసి 3 రోజులు ఉన్నాను అక్కడ మొత్తం సింగరేణి బెల్ట్తో మాట్లాడి. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు అంటున్నది ఏంటంటే మనకి క్రమక్రమంగా ఈ ప్రశ్నించే వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పోవడం మెల్లమెల్లగా తగ్గిపోయింది. పరిపాలన గత 10 సంవత్సరాలు ఇక్కడ కానీ అక్కడ కానీ ఏమైపోయిందంటే 10 సంవత్సరాలు జీవోలను బేస్ చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. జనరల్గా ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు చర్చలు చేయాలి, ఆ చర్చల్లో నుంచి వచ్చే సారాంశంతో చట్టాలు నిర్మించబడాలి. కానీ 10 ఏళ్లలో మొత్తం భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఆర్డినెన్స్ ఆధారంగా పరిపాలన సాగింది. చట్టసభలో వీళ్ళు ప్రజాప్రతినిధులే కానీ వీళ్ళకి విలువ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ ట్రెండ్ను మార్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి అట్లీస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది అందరికీ ఆదర్శంగా ఉండాలి. మల్లన్నను పంపిస్తే ఖచ్చితంగా మా గురించి మాట్లాడతారు నమ్మకం వాళ్ళు వ్యక్తం చేశారు. కొంత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తిన్మార్ మల్లన్న ప్రశ్నించేటువంటి తత్వం ముందు నుంచి కూడా దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని కొంతమంది జీర్ణించుకోవట్లేదు. ఇది కూడా గ్రాడ్యుయేట్, ఇది కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం. ఒక్కడే ఆ విషయం మేము అంటున్నాను. మా నాయకుడు రాహుల్ గాంధీ, మా అధినాయకుడు ఎవరు రాహుల్ గాంధీ. ఈరోజు భారతదేశంలో నియంతృత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు, రాజ్యాంగ విధ్వంసాన్ని ప్రశ్నించేవాళ్ళు, పేదలకు న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు ఎవరు? రాహుల్ గాంధీ కదా. కొంచెం రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళే మా నాయకులుగా ఉంటారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మనందరం ఈరోజు ఆయన మేమందరం గౌరవిస్తాం. మేము ఎందుకోసం అతను గత ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి, జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చాడు కాబట్టి ప్రజలు వారిని హీరోగా చూశారు. అలాగే ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూడా మల్లన్న గారిని హీరోగా చూస్తున్నారు. మేమందరం కలిసి మేము ఆయనకు టైటిల్ ఇచ్చాం. మేమందరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. తెలంగాణ ఉద్యమ కాలంలో జైలు జీవితాన్ని గడిపిన చరిత్ర మాది. మేమందరం కలిసి ఏమన్నాం అంటే మన కాలపు హీరో అన్నాం మల్లన్నని. ఎందుకన్నాం మల్లన్నని? ఎందుకన్నాం అంటే ప్రశ్నించాడు, జైలుకు పోయినాడు, కుటుంబాన్ని పణంగా పెట్టాడు, ఏమైతే తెలియని సందర్భాల్లో కిడ్నాప్ గురైనాడు. ఈరోజు ఇప్పుడు మీలాంటి ఛానళ్ళు ఇప్పటికీ ప్రజల యొక్క గొంతుకని తమ గొంతుగా మార్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీకు విలువ ఉంది కదా. ఇప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీకోసం నేను ఎక్కడి నుంచి వచ్చి మీరు ఇంటర్వ్యూ కావాలంటే ఇక్కడికి వచ్చి నిలబడ్డాను, గౌరవంగా నిలబడ్డాను. ఎందుకోసం అంటే మీలాంటి వాళ్ళు వెనుక మేమందరం సపోర్ట్ చేసినప్పుడు ఏమంటే ప్రజాస్వామ్యం గెలవాలి. అంతిమంగా తెలంగాణ ఉద్యమ లక్ష్యం ఏంటి? ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని కోరుకున్నాం కదా. మల్లన్న అందులో ఒక భూమిక పోషించాడు, తన పాత్రను పోషించాడు. ఎక్కడ కూడా మల్లన్న రాజీ పడలేదు కదా. రాజీ పడితే మల్లన్న ఈరోజు ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉండకపోయింది కదా, ఇంకో రూపంలో ఉండేవాడు కదా. సరే, ఆదర్శభావం చేసుకున్నాం. ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఫలితాలకు సంబంధించిన విషయం మాట్లాడితే మొదటి ప్రాధాన్యత ఓట్లోనే మల్లన్న గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. రెండో వారికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ కి బీజేపీ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. చాలా క్లియర్ చెప్తున్నాను నేను. ఎట్లా ఆధారాలు ఆరోపణలు కదా, నేను చాలా క్లియర్ చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకున్నారు, ఫస్ట్ ప్రయారిటీ బీజేపీకి ఇస్తే సెకండ్ ప్రయారిటీ బీఆర్ఎస్కి ఇవ్వండి, బీఆర్ఎస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే సెకండ్ పార్టీ బీజేపీకి ఉన్నాడు. ఆధారాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఎన్నికల ఫలితాలు అయినాక బ్యాలెట్ పేపర్లో సెకండ్ ప్రాధాన్యత ఎవరు షిఫ్ట్ అయింది అనేది లోపల ఏజెంట్ చెప్తారు, కౌంటింగ్ అధికారులు చెప్తారు ఎవరికి సెకండ్ ప్రాధాన్యత ఎక్కడ షిఫ్ట్ అయింది అనేది. అందుకోసం మనం మీకు వితిన్ అవర్స్లోనే అది తేలబోతా ఉన్నది. కాబట్టి మేము ప్రధానంగా మల్లన్నను బాగా అభిమానించే వాళ్ళను, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళని మేము ఏం చెప్పామంటే మీరు ఒకటే ప్రాధాన్యత వేసి బయటికి రమ్మని చెప్పాము. కానీ ఓటర్కి స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే ఓటరు అంతిమ నిర్ణయాధికారి. ఇక్కడ ఓటరు 52 ప్రయారిటీస్ ఇచ్చుకుంటూ రావచ్చు. ఇచ్చే క్రమంలో బహుశా రిజల్ట్లో అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మేము అనుకుంటున్నామంటే మల్లన్న బహుశా సెకండ్ ప్రయారిటీకి పోయే అవకాశాలు 99.99% ఉన్నాయని మేము అనుకుంటున్నాం. మనం ఫస్ట్ ప్రయారిటీలో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు నిదర్శనంగా మా దగ్గర సమాచారం, సరే గణాంకాలు అవసరం నేను చెప్తాను, కానీ అధికారికంగా వెలువడ్డప్పుడు దానికి ఒక ప్రాధాన్యత వేరే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో ఇప్పుడు మీరు 96,000కి సంబంధించిన రిజల్ట్ ఇంకొక 2 గంటల్లో బయటకు వస్తుంది. మీకు అందులోనే క్లియర్ కనబడుతుంది దశ మల్లన్న వైపు అవుతుందని. అట్లాగే ఈ గ్రాడ్యుయేట్స్ బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, సామాజిక న్యాయము, సామాజిక భద్రత, పబ్లిక్ సెక్టార్ కాపాడడం, నిరుద్యోగులు న్యాయం చేయడం వైపు ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలను ప్రేమించి ప్రధానంగా పేద ప్రజలను ప్రేమించే మేధావులందరూ కూడా మల్లన్న సపోర్ట్ చేస్తున్న విషయం మీకు త్వరలో తేలబోతుంది. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? నేనేమంటానంటే ఇక్కడ మెజార్టీ అనేది క్రైటీరియాగా ఉండదు అనిల్ గారు. ఇప్పుడు నేనేమంటే 50% ప్లస్ 1 ఓటు వచ్చినా గెలిచినట్టే. అది మేము చెల్లించబోతున్నాం. అది ఓన్లీ ఎన్ని రౌండ్ వరకు అయితే అంటే మనకు మొత్తం రౌండ్ అంటే ఇప్పుడు 96 రౌండ్ 4 రౌండ్లు కావాలండి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రౌండ్లో మనకు వచ్చే రిజల్ట్ 96,000 కదా. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ మొత్తం లెక్కిస్తారు. అంటే మొత్తం పూర్తి కాకుండా కూడా మెజార్టీ మనం నిర్ధారించడం సాధ్యం కాదు. ఒకసారి చివరి రౌండ్లో కొట్టుకోవచ్చు అనుకో,
కాబట్టి జనరల్ లెక్కింపు అనేది 4 రౌండ్లు అవుతుంది. లెక్కింపు పూర్తి అయ్యేసరికి మళ్ళీ గెలిపైపోతుంది. లెక్కింపు పూర్తి అయినప్పుడు కూడా 50% రానప్పుడు మళ్ళీ సెకండ్ ప్రయారిటీ కోసం పోతారు. మేము అనుకుంటాం అంత శ్రమ మాకు ఉండే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఒకసారి లెక్కింపు పూర్తి కాగానే ఆ లెక్కింపుతో పాటుగా మల్లన్న గెలుపు కూడా ప్రకటించబడుతుందని మేము ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే మల్లన్న సంబంధించినటువంటి తీర్మానం మల్లన్న టీం సభ్యులు కూడా చాలా మంది వచ్చింది. ఎందుకు ఆల్మోస్ట్ గెలుస్తారన్నటువంటి నమ్మకంతో సంబరాలు చేసుకున్న ఉద్దేశంతో వచ్చింది. ఇదంతా చాలా మంది కనబడతా ఉన్నారు. వర్షం కురవడానికి ముందు మబ్బులు పడతా ఉంటాయి. మంచిగా నల్లటి మబ్బులు ఏర్పడగానే వర్షం కురుస్తుంది. ఆ సంకేతాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు మల్లన్న గెలవబోతున్న సంకేతమే ఇంతమంది. మీరు ఎక్కడికైనా పోండి, అసలు వేరే వాళ్ళకి ఆఫీసులో అభ్యర్థులు అసలు ఇక్కడ రాలేదు. ఇప్పుడు ఎవరైతే మేము గెలుస్తాం అనుకున్నారో వారికి రాలేదు. ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనకి ఏంటంటే మీరు కౌంటింగ్ కానీ ఇవన్నీ చూడండి. మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మల్లన్న అభిమానులు, మిత్రులు వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పార్టీ శ్రేణుల్ని, పార్టీ నాయకుల్ని మల్లన్న గారి గెలుపు కోసం ఒక దిశ నిర్దేశం చేశారు. మల్లన్న గారి వ్యక్తిగత అభిమానులు కానీ, ఎందుకంటే ఆయన చాలా సుదీర్ఘకాలం పాటు తను పాలిటిక్స్లో అంటే మనకి మీడియాలో ఉన్నాడు. అది మీడియా అంటే ఊరికే మీడియా కాదు, తను ఒక స్పష్టమైన ప్రజా సందేశాన్ని ఇచ్చాలి మీడియాలో. అట్లాగే 2 సార్లు ఇది 3వ సారి. కాబట్టి సహజంగా ఆయనకి యంత్రాంగం మీద ఒక అవగాహన ఉన్నది. కాబట్టి సహజంగా మాకు సంకేతాలు, ఎందుకంటే నేనే మీకు చెప్తున్నాను, నేను స్వయంగా ఆయనతో మార్నింగ్ వాక్ అనేక సందర్భాల్లో పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మేము పోతున్నప్పుడు రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానీ కొత్త పొలిటికల్ చేతనం పేపర్ వరంగల్లో లేకపోతే హన్మకొండలో చూసిన మీరు మార్నింగ్ వాక్ లో కొంత అక్కడ వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చేటట్టుగా కనబడతా ఉన్నది. అక్కడ స్థానికులైనటువంటి రాకేష్ రెడ్డి వైపు కొంత మొగ్గు చూపెట్టినట్టుగా కనబడతా ఉన్నది. అక్కడ రియాజ్ కూడా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఈ రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులకు టీచర్. నేను 50,000 మంది నాకు ఆఫ్లైన్లో, 50,000 మంది నాకు ఆన్లైన్లో స్టూడెంట్స్ ఉంటారు. నేను పుట్టి పెరిగినాను. మాలాంటి వాళ్ళు అనేక మంది మల్లన్న కోసం పనిచేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, హనుమకొండ ఓట్లు ఓపెన్ అయిన తర్వాత, వరంగల్ జిల్లా ఓపెన్ అయిన తర్వాత నాకు తెలిసి ఈ 3 జిల్లాల్లో అత్యధిక మెజారిటీ అక్కడనే మేము మల్లన్న చూపెట్టబడతా ఉన్నాం. నమ్మకంగా చెప్తున్నాను. 2 పార్టీల వాళ్ళు కూడా స్థానికులు అక్కడ. నువ్వు ఎక్కడ పుట్టావు అనే విషయం కాదు, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. విశాలమైన ప్రజాస్వామ్య ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా పుట్టచ్చు. పుట్టుక నీ చేతుల్లో లేదు. పుట్టుక అనేది యాక్సిడెంట్గా. ఆ టైంలో నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, నీ గొంతుక ఎవరి కోసం వినిపిస్తున్నావు, రేపు గెలిచిన తర్వాత ఎవరికి ఉపయోగపడుతున్నావు, ఇవే కదా మన క్రైటీరియన్స్. వీటి ఆధారంగా కదా ప్రజలు నిర్ణయించారు కదా. మల్లన్న ఇప్పుడు నేను అదే అంటున్నాను, అక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళ పక్కింటికి నేను తీసుకుపోతాను. వాళ్ళ పేరు చెప్పాలని నేను దేనికంటే దానికి రెడీగా ఉంటాను. వాళ్ళు పుట్టిన ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఎప్పుడో దిశను మార్చేశారు. ఒక 2 మిత్రులు, నాకు ఒక వాడలో ఆయన ఉంటాడు, ఇంకో ఆయన ఉంటాడు. పక్కింటి వాళ్ళు గుర్తుపట్టలేరు. మల్లన్నను మొత్తం ప్రజలందరూ గుర్తుపడతారు. అందుకోసమే ప్రజల మనిషి మల్లన్న ప్రజలే గెలిపించుకుంటారు. గెలుపు తథ్యం. మేము అది ఫస్ట్ రౌండ్లో వస్తుందా, సెకండ్ రౌండ్లో వస్తుందా, థర్డ్ రౌండ్లో వస్తుంది అనుకుంటా. 4 రౌండ్స్ ఉన్నా కూడా మనకు తెలుస్తుంది కదా. ఒక వన్ రౌండ్ కాగానే ఒక వేవ్ కనబడుతూ ఉంటుంది. ఆ వేవ్తో చెప్పచ్చు. కాబట్టి ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని, ప్రజలను ప్రేమించిన వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా గౌరవించుకుంటారు. మల్లన్న ఆ దిశగా పోతాడని నమ్మకంతో మేము ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ గారు. ఆల్ ది బెస్ట్. మొత్తానికైతే మల్లన్న టీం సభ్యులు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లోనే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్నటువంటి హోప్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క పనితీరు కావచ్చు, వాళ్ళు వెళ్తున్నటువంటి దశలో ప్రజలు ఆశీర్వదించినటువంటి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ వాళ్ళు వీళ్ళను ఆశీర్వదించినటువంటి విధానం చూసినట్టయితే ఖచ్చితంగా మల్లన్న ఈసారి ఖచ్చితంగా బయటపడతాడన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. సంబరాలకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. కానీ ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు అయితే తుది ఫలితం అంటే వచ్చేటువంటి అవకాశం లేదు. రేపు మధ్యాహ్నం తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.